गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పవిత్రాత్మస్వరూపులు ఆత్మసోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి పలికిస్తే పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో ఆ విశ్వ చైతన్యాన్ని గ్రహించి భగవత్వాన్ని అనుభూతి చెందాలని అందరము ఆశిద్దాము. ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. అకార ఉకార మకార ఏతే లోక సంభవ. అకారో బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం భర్గురూపం, యావదోంకార సంభవ. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారంలోంచి ఉద్భవించింది. ఆ ఓ మా ఓం. ఓ అని మనం పలికేసరికి 3 అక్షరములు కలుస్తున్నాయి. ఆ ఓ 3 అక్షరముల కలిగియే ఓంకారం. అకారో బ్రహ్మస్వరూపం. ఆ అనేసరికి సృష్టి ప్రారంభమవుతుంది. విప్పేసరికి సృష్టి ప్రారంభమవుతుంది. అది బ్రహ్మ. తమోగుణం. తమోగుణం ఉండడం చేత ఎక్కువ మనం బయటకు వచ్చేస్తుంటాం. అందుకు బ్రహ్మకు అక్కడ పూజ లేదు. తమోగుణం చాలా నికృష్టమైనటువంటిది. అకారో బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం. ఉకారం అనేసరికి కొంత వెయ్యబడుతుంది. ఓ అని అది విష్ణుస్వరూపం. అది రజోగుణం. అంటే శుభకర్మలు అశుభకర్మలు కూడా చేస్తారు రజోగుణం ఉన్నవాడు. మకారం భర్గురూపం. మకారం అంటే భర్గుడు, ఈశ్వరుడు. వీటిలో పూర్తిగా క్లోజ్ చేసేస్తాం. ఆ ఓ సృష్టి లైవ్ అయిపోతుంది. యావదోంకార సంభవ అన్నారు. అంతేసేత ఈ ఓంకారం అన్నటువంటిది మూలమంత్రం. దీన్ని మనము తీసుకున్నాం. ఇది సిద్ధ విద్య. సిద్ధ విద్య అంటే వేరుగా మనకి మంత్రం కాదు, తంత్రం కాదు. మన లోపల
24 గంటల్లోన 21,600 సార్లు జరుగుతుంది. దాన్ని అజప గాయత్రి అంటారు, సోహం మంత్రం అంటారు, ప్రణవోపాసన అంటారు, ప్రాణాయామం అంటారు, యోగము అంటారు, ఓంకార జపం అంటారు. ఏంటి అదే మూలమంత్రము. ఇది మూలమంత్రాన్ని నుంచి ఈ సృష్టి యావత్తు ఉద్భవించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ప్రణవోపాసన చేసే వాళ్ళంత స్థాయికి ఎదిగారు. యావద్ ఓంకార సంభము అంటే మూలమంత్రము అనేసరికి దీన్ని మనము ఆసరాగా తీసుకుని ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. దీని తర్వాత ఏ గురువు చెప్పడానికి లేదు, శిష్యుడు నేర్చుకోవడానికి లేదని క్లియర్గా ఉత్తరగీతలో స్వామి చెప్తారు. సుషుమ్నా వాహిని ప్రాణే సిద్ధ్యంతి మనోన్మని అన్యదా ఇతరాభ్యాస ప్రయాస నైవయోగినం. యోగి అయినటువంటి వాడికి సుషుమ్న నాడిలో ఎవరైతే సాధన చేస్తారో, వాహిని అంటే ప్రవాహం, ప్రాణాన్ని ప్రవహింపజేయాలి. తైలధార అవిశ్చన్నం, తైలం మీదకెత్తిల పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధారల కారుతుందో అది వాహిని అన్న ప్రధానిక అర్థం. ప్రవాహం, ప్రాణం ప్రవహింప తుర్యంలోంచి తుర్యత అవ్వాలి. సిద్ధ్యంతే మనోన్మని, మనోన్మని అవస్థ వస్తుంది. ఉన్మీలన అవస్థ, టూ మచ్ పీచే. ఈ పీచి ఎవరికి అర్థం అవుతుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థం అవుతుంది, గతమ వాళ్ళకి అర్థం కాదు. అక్కడ నుండి బయటకు వచ్చిస్తే ఏం అర్థం అవుతుంది? ఇక్కడ లోపలికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. అన్యదా ఇతరాభ్యాస, ఈ సాధన తప్పితే ఇంకొక సాధన ఎవరైతే ఇది చేసిన వాడికి, ఇది తెలిసిన వాడికి ఇంకొక సాధనతో చేస్తే ప్రయాస మాత్రమే కానీ మిగిలేదేమీ లేదు. శ్రమ, హృదయము వృధాగా శ్రమ పడుతున్నారే. ప్రయాస అంటే వృధాగా శ్రమ పడుతున్నారు మాత్రమే. అంటే దీన్ని వదిలేసి ఏదైనా చేస్తే మనము తెలవక దీన్ని వదిలేసి ప్రయాసపడి ఇంకొక సాధనకు, ఇంకొక చోటుకు ప్రయత్నం చేస్తారు. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకొక దానితో పని లేదని కృష్ణుడు క్లియర్గా ఉత్తరగీతలో చెప్తారు. ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్నా సూక్ష్మరూపిణి. ఇడా నాడి, పింగళ నాడి అతి సూక్ష్మమైనటువంటి సుషుమ్నా నాడి. తస్మిన్, అందులోన విశ్వం సహచరాచరం ప్రతిష్ఠిత. ఈ సృష్టి అంతా కూడా ప్రతిష్ఠింపబడి ఉంది. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. చెప్పి మనం మంత్రపుష్పంలో కూడా చెప్పుకుంటాం, ఎన్నో ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఇటు రహస్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళే యోగులు అవుతారు. ప్రతి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఆ శక్తి ద్వారా బహిర్ప్రపంచంలోకి వచ్చి దర్శన, శ్రవణ ఇది వాసనలు ప్రబలమైపోయి దానిలోకి వెళ్ళేదానికి ప్రయత్నం చేయకుండా పోతున్నాం. అది చేతనవుతుంది కాదు. అది చేత మన లోపల నుండి వస్తున్నటువంటి ఆ సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడి, అమృతనాడిలో ఉంచినటువంటి ఆ జీవశక్తిని మరలా ఉల్టా చేసి ఊర్ధ్వానికి తిప్పి అభ్యాసం చేయాలి. హృత్పద్మ మధోముఖం. పద్మ మధోముఖం విద్యుత్య ప్రణవైనత పద్మస్కోశాంతమేకస్యవ్యూపం. ఉత్తరగీతలు చెప్తున్నారు. హృదయ పద్మ మధోముఖం, దాన్ని ఒకదాన్ని సేవిస్తూ మరల పునః అంటే మరల దాని ఒకదాన్ని ఏకము అంటే దాన్నే సేవిస్తూ పరమాత్మ తత్వాన్ని పొందాలని చెప్తున్నారు. ఎందుకు? సృష్టి రహస్యం అక్కడ ఉంది. దానికి అర్జునుడు అడుగుతాడు, కృష్ణ హృత్పద్మం మధోముఖం హృదయకి అనగచ్చితి, ఏ విధంగా దాన్ని పొందాలి? దుర్విజ్ఞేయం దురారాజ్యం దుష్ప్రగమ్యం హృత్పద్మ మధోముఖం హృదయకి అనగచ్చితి. అది దుర్విజ్ఞేయం, దాన్ని పొందడం చాలా కష్టం కృష్ణ. దాన్ని ఆరాధన చేయడం చాలా కష్టం.
దుష్పగమ్యం, ఆ గమ్యం చేరడం చాలా కష్టం. పద్మమధోముఖం హృదయే కేనగచ్చితి, ఏ విధంగా పొందాలి అని ప్రశ్నిస్తున్నాడు స్వామిని అర్జునుడు. అంటే ఆయన అంటాడు, పద్మ మధోముఖం, అర్జున నీవన్నట్టు కరెక్టే, హృదయ పద్మమధోముఖంగా ఉంది. మృత్యుత్య ప్రణవేనది ప్రాణాయామం ద్వారా పద్మకోశాంత మేకసేవ్యో పునః 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 మరల 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 నిరంతరం కూడా దానినే సేవిస్తూ ఉండు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఉన్న పద్మము ఈ ప్రాణశక్తి వెళ్ళి అది విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత మనకు అది ఓపెన్ అయ్యి తన స్వస్థానానికి చేరుకుంటాడు జీవుడు. అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. హృదయ పద్మంలో ఉన్నటువంటి అధోముఖంగా ఉన్న దాన్ని ప్రాణాయామం ద్వారా మరల మరల నెమ్మదిగా ఎవరైతే చేస్తారో చేసినటువంటి వారికి హృదయ పద్మం ఇచ్చుకొని విషయం అవగాహనకు వస్తుంది. పూర్వగీతలో చెప్తారు, శనేశ్శనేర పరమే బుద్ధ్యాద్గృహీత్య ఆత్మసంస్థ మనఃప్రపనకించలేదు. దేని గురించి చింతించుకో, నెమ్మదిగా కూడా ఆత్మీయందు మనస్సును స్థాపన చేసి బుద్ధిని నిగ్రహించుకొని నకించి తెప్పించింది దేని గురించి కించిత్ కూడా చింతించుకో అని చెప్తున్నారు. ఎన్ని మార్లు చెప్తున్నారో చూడండి, దానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు. దానికి ఇంపార్టెంట్ మనం ఎప్పుడు ఇస్తాము? కొద్ది గొప్ప ఆ సాధనలో నిలబడి ఆ సాధన చేసినటువంటి వాళ్ళే ఉండగలరు. లేకపోతే బయటకు వచ్చేసి రామాయణం అంతా బయటపడి జీవులు బయటకు వచ్చేసి లేనిపోయినవన్నీ కొట్టుకొని అది దేవుడు ఇది దేవుడు అని వెంపర్లాడుతుంటాడు. స్వరే వేదాస్తు శాస్త్రాన్ని, స్వరమే వేదాలు శాస్త్రాలు. స్వరే గాంధర్వమత్వం, స్వరమే రహస్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. స్వరమాత్ర స్వరూపుడు ఈశ్వరుడు. స్వరే గాంధర్వమత్వం, అది రహస్యమైనటువంటిది. ఇవో వేదాదో స్వరప్రోక్తు, ఈ వేదాలన్నీ దేంట్లోంచి రచింపబడ్డాయి? ఈ స్వరంలో రచింపబడ్డాయి. వేదాలకు ఆదిలోనూ అంతిమలోనూ కూడా ఈ స్వరమే ఉంది. వేదాంతం అంతా కూడా ఈ స్వరంలోనే ప్రతిష్ఠింపబడి ఉంది. తస్య ప్రకృతి లేనస్య, ఈ ప్రకృతి అంతా కూడా దానిలోనే విలీనమై ఉంది. ఆ స్వర విద్యని ఎవడైతే పూర్తిగా నేర్చుకుంటాడో తెలుసుకుంటాడో వాడే మహేశ్వర, వాడు మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు. అత్యంత క్షుణ్ణంగా మనకు స్వరజ్ఞాన పరిగెత్తులో చెప్పారు. పుటద్వయ వినుర్ముక్తి, మనం ఎక్కడ ధ్యానం చేయాలంటే పుటం ద్వయము కూడా దాటిపోవాలి జీవుడు. పుటద్వయ వినుర్ముక్తి, వాయువులు ఎక్కడ విలీయతే, ఈ వాయువు ఎక్కడైతే విలీనమైపోద్దో తమ ధాయేత్ పార్థమేశ్వర, అక్కడ ఈశ్వరుని ధ్యానం చేయు అర్జున అని ఉత్తరగీతలో చెప్తారు. ఒక నాసికయోర్ మధ్య ప్రాణం సంచరితే సదా, ఆ నాసికపటంలోంచి ముక్కు లోపట్లోంచి ప్రాణం సదా సంచారం చేస్తుంది అర్జున. ఆకాశం పిపతి ప్రాణం, ఆకాశతత్వంలో ఈ ప్రాణం ఎప్పుడైతే లయమైపోయి, పిపతి అంటే త్రాగుట అని అర్థం, అందులో లయమైపోతుంది. ఆకాశం పిపతి ప్రాణం సజీవం జ్ఞానజీవతి, జీవుడు ఎక్కడున్నాడు అని ఉత్తరగీతలో ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. జీవుడు లేడు అర్జున. ఎప్పుడైతే రంధ్రాల్లోంచి నిశ్వాస ఉశ్వాసలు ఆడుతున్నాయో ఆడినప్పుడే నీకు జీవుడు అధోముఖం వచ్చాడు. కాబట్టి ఆ సదా సంచారం చేస్తున్న ప్రాణాన్ని ఆకాశం పిపతి ప్రాణం, ఆకాశతత్వంలోంచి వచ్చినటువంటి ప్రాణాన్ని, పిపతి అంటే త్రాగుట అంటే అందులో లయం చేయాలి. సజీవం జ్ఞానజీవతి, జీవించుంటుండగానే మోక్షాన్ని పొందుతాడు, జీవుడు ఉండడు అని చెప్పారు. జీవుడు ఎక్కడున్నాడు? ఎందుకు? తన స్వస్థానంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొద్దు దూరిందంటే సూర్యుడు కానొస్తున్నాడు, పొద్దు గుగ్గిపోయిందంటే సూర్యుడు కానరాడు. అలాగనే మనకు ఈ ప్రాణం ఎప్పుడైతే ఉదయిస్తుందో బహిర్ముఖంగా వచ్చేస్తున్నాం. ఈ ప్రాణం ఎప్పుడైతే పుట్టిన చోటుకి వెళ్ళిపోతుందో లయం అయిపోతుంది. ఈ జీవ బ్రహ్మైక్యం అన్నాడు.
అంటే మన ముక్కు నుండి విడవడినటువంటి 12 ఇంచీల శ్వాసని మనం ఎప్పుడైతే 8 ఇంచీల శ్వాస శిరస్సులోకి వెళ్తుంది, 12 ఇంచీల శ్వాస అవుట్ సైడ్కి వస్తుంది. సాధన పెరుగుతున్న దశలోనూ నాడీ వ్యవస్థ అంతా, మెదడులో ఉన్నటువంటి వాటర్ శాతం అంతా తగ్గిపోతుంది. 104 ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది నూతన సాధకుడికి. అది శరీరానికి అలవాటైపోయి ఆ నాడుల్లోని ఆక్సిజన్ చేరిపోతే అక్షయమైన ఆహారం కొరకు పాటుపడదు, రోగభూయిష్టమైన ఆహారం కొరకు పాటుపడకూడదు అని యేసుప్రభువు కూడా చెప్పారు. కాబట్టి మనం అక్షయమైనటువంటి ఆహారానికి పాటుపడినటువంటి మన భారత్ని మనం చూస్తున్నాం. ఎంతోమంది మహాత్ములు వాయుభక్షణ చేసుకుని యమనియమాన్ని ఆచరిస్తూ వాయుభక్షణ చేసుకొని సజీవంగా ఉన్నటువంటి వారు, మృత్యుని జయించినటువంటి వారి తాలూకు చరిత్రలు మనం ఎన్నో విన్నాం. కానీ దాన్ని కూడగట్టుకోలేకపోతున్నాం. దాన్ని బయటకు వదిలేస్తున్నాం కానీ కూడగట్టుకోలేము. 8 ఇంచీల శ్వాస లోపలికి వెళ్తుంది, 12 ఇంచీల శ్వాస బయటకు వస్తుంది. ఇది ఎప్పుడైతే మనం శిరస్సులో ఉన్నటువంటి వాటర్ శాతం తగ్గిపోతుందో, వాతపిత్త కఫాలు కరిగిపోయి ఒంటికి రెంటికి పోతాయో అప్పుడు ఇది క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉండేటప్పుడు ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. ఊర్ధ్వానికి జీవుడు పోతాడు. ఇటు వచ్చి ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నాడో అటు వెళ్ళి తనకు తాను తెలుసుకొని లైవ్ అయిపోతుంది. అందుకు ఊర్ధన్న సమస్య అని అన్నారు పూర్వగీతలో. ఊర్ధ్వానికి జీవుడు పోతే సందేహం నివారణ అయిపోతుంది. అంతవరకు ప్రశ్నలు జవాబులు కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకు? జీవలక్షణం ఉంది కాబట్టి అదేంటి ఇదేంటి అని అడుగుతూనే ఉంటారు. ఇది గురువు అన్నవారు చెబుతూనే ఉంటారు. కానీ ఎన్ని చెప్పినా, ఎన్ని అడిగినా, ఎన్ని ప్రశ్నలు వేసినా ఊర్ధ్వానికి జీవుడు వెళ్తే కానీ సందేహం నివారణ కాదు. అందుకు జ్ఞాన విజ్ఞాన తత్వాత్మ కూటస్థ జితేంద్రియ అని అన్నారు. ఈ కూటస్థంలో ఆ జీవుడు ఎప్పుడైతే చేరుకుపోతాడో జితేంద్రియుడు అయిపోతాడు. ఊర్ధ్వానికి పోయేటప్పుడు సందేహం కూడా నివారణ అయిపోతుంది. పకడ్బందీగా ఎవరైతే దీన్ని విశ్వసించి 100కి 100 పాళ్ళు నమ్ముకొని సాధన చేస్తారో ఇతరత్ర వాటితో పని లేదు. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రాంతి కారక అని స్కాంద పురాణంలో చెప్పారు. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చిత్తానికి భ్రాంతిని కలిగిస్తాయి కానీ తొలగించవని చెప్పారు. ఈ 7 కోట్ల మంత్రాలు ఎందులోంచి వచ్చాయి? ఓంకారం నుంచే వచ్చాయి. యావద్ ఓంకార సంభవాన్ని ఇందాక చెప్పారు కదా మహర్షులు. అందుచేత ఓంకారంలోంచి వచ్చినటువంటి మంత్రాలన్నీ కూడా మరలా ఓంకారంలోనే లైవ్ అయిపోవాలి. ఎక్కడైతే ఉద్భవం అయిందో అక్కడే లైవ్ అయిపోవాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే రామ హరే కృష్ణ 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 హరే. ఇలాగ సప్తకోటి మంత్రాలు ఉన్నాయి. ఏ మంత్రానికి కూడా మనిషికి శిరస్సు ఎలాగో మంత్రాలకు శిరస్సు ఓంకారం. ఈ ఓంకారం అన్నటువంటిది లేకపోతే, మన శిరస్సు లేకపోతే గుండెను పోల్చుకోలేము. శిరస్సు ఉంటేనే పలానా వ్యక్తి అని. అలాగనే మంత్రానికి ఓంకారం ఉంటేనే ఆ మంత్రం అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాం. ఎన్ని మంత్రాలు మనం జపించినా ఓం నమ శివాయ అంటే ఓం అంటే పరమాత్మ అని, నమ అంటే జీవాత్మ అని, అయ అంటే కలుపుట. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేయటం అని అర్థం. రామ అన్న పదానికి అర్థం ఏంటి? రకారం బ్రహ్మస్వరూపం, అగ్ని బీజం. మకారం శక్తి రుచితే. ఇక్కడ శక్తి ఉంది, ఇక్కడ రాముడు ఉన్నాడు. ద్వయోరైక్యం పరబ్రహ్మం. ఈ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ రాముడితో రమింపజేయాలి. అందుకు రామనామం మనోరమే సహస్రనామ తత్తుల్యం అన్నారు. మనోరమ అన్నారు, మనస్సులో రమించాలి. అది మనం చేసినటువంటిది. సహస్రనామం తత్తుల్యం అన్నారు. ఒక నామాన్ని మనం తీస్తే 1000 నామాలతో సుమారు తొలుతూ ఉంటుందని చెప్పారు. అందుచేత రామనామ అని నోటితో చెప్పడం కాదు, దాన్ని ఐక్యం చెయ్యాలి. ఇక్కడున్నది
నవద్వారేపురి అయోధ్య. అయోధ్యలో రాముడు ఉంటాడు. 9 ద్వారాలు దాటి అయోధ్యలో ఉంటాడు. 9 ద్వారాలు దాటితే రాముడు దర్శనం అవుతుంది. 9 ద్వారాలు 2 కండ్లు రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, శివుడి రంధ్రాలు 2 అంగిళ్ళలోంచి 2. ఈ నవద్వారా దాటితే 10వ ద్వారాన్ని భేదించుకుంటూ పోతే వైకుంఠంలో మహావిష్ణువు తాలూకా దర్శనం అవుతుంది అని దాని అర్థం. అప్పుడు రాముడి దర్శనం అవుతుంది. అంటే శివదేవి ఐక్యం అయిపోతుంది. ఈ సీతాదేవి వచ్చి రాముడితో ఐక్యం అయిపోయింది. అలాగనే ఇక్కడ ఉన్న కృష్ణుడు క్రింగ్ అనే ధాతు నుండి పుట్టేవాడు కృష్ణుడు. ఈ మూలాధారాన్ని ఇంతవరకు సంచారం చేస్తుంటాడు కృష్ణుడు. కృష్ణ శబ్దానికి క్రింగ్ కృష్ అంటే బాగుగా కృషి చేస్తే కృష్ణతత్వం తెలియబడుతుంది. ఇక కృష్ణుడు పూజించాలా, రాముడిని పూజించాలని మన ఆర్యులు చెప్తారు. అంత స్థితికి ఎదిగితే కానీ వాళ్ళ తాలూకా భావాలు మనకు అర్థం కాదు. అందుకు రామరామ అని అంటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాముడితో ఇక్కడున్న సీతను రమింపజేయాలి. ఈ శక్తిని తీసుకెళ్ళి రమింపజేయాలి. 9 ద్వారాలు దాటి 10వ ద్వారాన్ని భేదిస్తే అక్కడ ఉన్నటువంటి రాముడితో ఐక్యమైపోతుంది. అప్పుడు జీవం అనేది ఉండదు, శక్తి తనలో ఐక్యమైపోతుంది. ఎందుకు అంటే సువర్ణం సమానం సఖాయ, 2 సువర్ణ పక్షులు ఈ చుట్టూని ఆశ్రయించుకున్నాయి. సమానమైనటువంటి స్నేహితులు, 2 సువర్ణ పక్షులే సమానమైన స్నేహితులు. ఒక పక్షి చివరి భాగంలో నుండి చెట్టుకు చివరి భాగంలో నుండి అన్ని అవలోకనం చేస్తూ దేనికి అంటబడకుండా ఉంది. అది పరమేశ్వరుడికి సంకేతం. అది సహస్రారంలో ఉన్నాడు. ఒక పక్షి కిందికి వచ్చి అన్ని అవలోకనం చేస్తుంది. ఇలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని అవలోకనం చేసి సంసారంలోకి వచ్చింది. ఇద్దరు సమానమైన సకులైనప్పుడు ఆయన శక్తిని కోల్పోవడానికి కారణం ప్రపంచాభిముఖంగా వచ్చి తన శక్తిని కోల్పోయింది, తన నిజ స్వరూపాన్ని మర్చిపోయింది. ఆ నిజ స్వరూపాన్ని మర్చిపోవడానికి కారణం ఆయన నుంచి విడిపోయి అవుట్ సైడ్కి వచ్చి ప్రపంచాన్ని చూసి, దృశ్య ప్రపంచాన్ని చూసి వ్యామోహంలో పడి జీవభ్రాంతిగా సంచారం చేస్తుంది. ఆ శక్తి ద్వారానే ఈ నాటకాన్ని అంతటిని స్వామి ఆడిస్తున్నాడు. మరలా ఆ శక్తిని ఎవరైతే ఊర్ధ్వానికి తిప్పి అభ్యాసం చేసి తట్టి తెరిచి ఆ లోపల జ్ఞాతం ద్రష్ట ప్రవేశం అనే భగవద్గీతలో స్వామి అర్జున జ్ఞాతం తెలుసుకో, ద్రష్ట దర్శించు, ప్రవేశించు, నీ ఉనికిని నువ్వు తెలుసుకొని నా తత్వాన్ని తెలుసుకో అని చెప్తారు. అందుచేత ఎన్నో శాస్త్రాలు ఇలా చెప్తూనే ఉన్నాయి. మహాత్ములందరూ చెప్పారు. వేమన్న కూడా యోనిలోన పుట్టి యోనిలోన పెరిగి యోనిలోన తెరువు కానలేవు, యోని చూసి పరమయోగంబు మరసిరానన్నారు. యోని అంటే బ్రహ్మనాడు. ఇందులోంచి మనసు పుట్టింది. మనసు షష్ఠానింద్రియం, 6వ ఇంద్రియం. ఆ ఇంద్రియం ద్వారా 5 ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని ఆకర్షింపబడి శబ్ద స్పర్శ రూపరసగంధం అన్నటువంటి జ్ఞానేంద్రియ పంచకం ద్వారా బయటకు వచ్చేస్తున్నారు. ఎంతసేపు ఇంద్రియాలు పంచకంతో కలిసి ప్రపంచంలో మిళితమైపోతున్నాడు. అందుకు తాను మర్చిపోయాడు. అక్కడ పుట్టినటువంటి శక్తి వాయు చలనం చేత మనస్సు ఏర్పడి ఆ మనస్సు ద్వారా ఇంద్రియ పంచకం ద్వారా ప్రపంచాన్ని చూసి మాయలో పడ్డాడు. యోనిలోన తెరువు కానలేకంటే అది దాని అర్థం. యోని చూసి పరమయోగంబు మరసిరా, ప్రపంచాన్ని చూశాడు. ఇందులో వస్తువులు, వాహనాలు, ధారేషణ, ధనేషణ, ఉత్రేక్షణ అన్నటువంటి ఇష్ణత్రయముల్లో ఇవేవో ఆర్జన చేసుకుంటే మనం సుఖంగా ఉండొచ్చు అని చెప్పి పుట్టిన దాదిగా కడశ్వాస వరకు కూడా ఆర్జనలోనే పడిపోతున్నాడు. ఎందుకు? యోని మర్మం తెలియలేదు. ఎక్కడ పుట్టింది? నాకు మనస్సు. ఆ మనస్సు పుట్టడానికి కారణం ఎక్కడ? యోనిలోని పుట్టింది. యోనిలోని పుట్టి ప్రపంచాన్ని చూశాడు. ప్రపంచాన్ని చూసి మాయలో పడ్డాడు. దీని నుండి వదులుకోలేక మరల తన స్వస్థానానికి వెళ్ళలేకపోతున్నాడు. యోనిలోన తెరువు కానలేక యోని చూసి పరమయోగము, పరమాత్మను మర్చిపోయాడు. ప్రకృతిని చూశాడు, పరమాత్మను మర్చిపోయాడు. ప్రకృతి అంటే ఏమిటి? అది ఇంద్రజాలం, మహేంద్రజాలం. ఇదంతా కూడా
బ్రహ్మం ఒక్కటే సత్యము, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మం కంటే విలక్షణంగా లేడని ఆది శంకరాచార్యులు వారి వాక్యం. అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మం సత్యము, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మ నాపరః, జీవుడు బ్రహ్మం కంటే విలక్షణంగా లేడని చెప్పి ఆదిశంకరులు వారు ఒక్కానించారు. కాబట్టి జీవుడు బ్రహ్మమేను. అందుచేత మనం మర్యాదగా అన్యదేవత ఆరాధనకు ఎవరైతే వెళ్తారో అటువంటి వారిని బృహదారణ్యోపనిషత్తులో అదయో అన్యదేవతాముపాస్తే అన్యోహమస్మీతి సదేవాదేవానాం యథా పసరేవం దేవానాం దశోపనిషత్తుల్లో బృహదారణ్యోపనిషత్తు ఒకటి. ఇందులో ఒక మంత్రంలో ఏం చెప్తున్నారంటే, తనకంటే అన్యంగా ఒక దేవుడు ఉన్నాడని ఎవరైతే ఆరాధన చేస్తారో స దేవానాం, అటువంటి వాడిని దేవతలు యథా పసురేవం, పసిగా తెలుసుకుంటారు. అంటే ఇంత కష్టపడి అన్యదేవత ఆరాధన చేస్తే పసివిగా వాళ్ళు గుర్తిస్తారట ఎవరు? దేవతలు. స దేవానాం, దేవతలు వీడిని పసివిగా గుర్తిస్తారట. దానికంటే ఒక దేవుడు దేవత ఉంది, దేవుడు ఉన్నాడని ఎవరైతే అన్యంగా భావిస్తారో, అన్యంగా పూజిస్తారో, అన్యంగా వింటారో, అన్యంగా చూస్తారో, దూరంలో ఉన్నాడు, అది దేవుడు ఇది దేవుడు అని చెప్పి అన్యంగా చూసినటువంటి వాళ్ళందరినీ దేవతలట పసివిగా తెలుసుకుంటారట. అంటే ఇంత కష్టపడి ఆరాధన చేస్తే పసివి కింద లెక్కొచ్చాం అన్యదేవత ఆరాధన. ఇది నిర్గుణ నిరాకార పరమాత్మ ఆరాధన. కొడితే ఏను కుంభస్థలం కొట్టాల, పడితే భగీరథ కొట్టు కొట్టాల, మనకి శివజీవైక్యం కావాలని అంటే ఇది సాధన. అందుచేత అన్యదేవత ఆరాధనలో తన మనస్సు చేత కోరుకొని ఆ దేవతల వలన ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధన చేస్తారో ఆ రూపంలోనే నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారు. అయితే ఎవడు భక్తుడు, ఎవడు క్రియలన్నీ దానికి కందా కౌపీన వాసాత్, ఈ శరీరానికి ఒక గోచి కట్టుకొని దండవ ధ్యాన తత్పర నిరంతరం ఎవరైతే ధ్యానం చేసుకుని ఉంటారో ఏకాకే రమతే నిత్యం, నిరంతరము ఒకటిగా ఉన్నటువంటి నిర్గుణ నిరాకార పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో శరీరంతో ఒకటిగా ఉండాలి, మనసులో ఒకటిగా ఉండాలి. ఆ ఏకమైనటువంటి ఆ పరమాత్మ చింతన ఎవరైతే చేస్తారో తమ దేవా బ్రాహ్మణ విధు, అటువంటి వాడిని దేవతలు బ్రహ్మవేత్తగా తెలుసుకుంటాడు. అందాంటి శరీరానికి వచ్చిన గోసి కొట్టుకుంటాడు. దండవ ధ్యాన తత్పర, నిరంతరం ధ్యానంలో ఉంటాడు, ఏకాగ్యాన్ని ఉంటాడు, జనాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు యోగి. నిత్యం ఆ రమిస్తూనే ఉంటాడు ఆత్మరత. స్వభావగుణ వర్జితం, స్వాభావికంగా ఉన్నటువంటి గుణాలన్నీ విడిచిపెట్టేస్తాడు. బ్రహ్మజ్ఞాన రసాస్తి, బ్రహ్మజ్ఞానాన్ని ఆ రసాన్ని ఆస్వాదన చేస్తాడు, అమృతత్వాన్ని పొందుతాడు. సదేవ, అటువంటి వాడిని దేవతలు బ్రహ్మవేత్తగా గుర్తిస్తారట. అందుచేత ఇటువంటి సాధన మనం ప్రారంభించి చేసుకుంటున్నాం. కాబట్టి ఆత్మ సోదరి సోదరులందరూ కూడా బహు జాగరూకులై ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ బాగుపడడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇక్కడ ప్రతి పూర్ణిమ కూడా జ్ఞానయజ్ఞం చేస్తున్నాము. యజ్ఞము, దానము, తపస్సు, ఈ త్రివిధ కర్మలు మనం చెయ్యాలి. మన తరువాత తరానికి కూడా అందించాలి. పవిత్రులం కావాలంటే, మన ధనం పవిత్రం కావాలన్నా, మన శరీరం పవిత్రం కావాలన్నా, మన మనస్సు పవిత్రం కావాలన్నా యజ్ఞం, దానం, తపస్సు, అత్యాజ్యం విడిచిపెట్టుకు అర్జున. తండ్రి చనిపోయేటప్పుడు రహస్యాన్ని చెప్పేస్తాడు. అలాగనే కృష్ణుడు కూడా 18వ అధ్యాయంలోని 5వ శ్లోకంలోను అర్జున యజ్ఞము, దానము, తపస్సు నత్యాజ్యం, వాటిని విడిచిపెట్టకూడదు. పావనులు అవుతారు, పవిత్రులు అవుతారు. యజ్ఞోదాన తపస్సు అయిన నత్యాజ్యం, ఎప్పుడు అంటగత ప్రాణం వరకు విడిచిపెట్టదట. పావనులు అవ్వాలంటే మనం చేస్తూ ఉండాలి. అందుకు ప్రతి పూర్ణిమ యజ్ఞంలోనూ ఆయా ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడికి రానవచ్చు, దానం చేయనవచ్చు, తపస్సు చేయనవచ్చు. తపస్సా కలిగి సింహం, విద్య అమృతమశం. తపస్సు చేస్తే కిల్విషాల పాపాలన్నీ పోతాయి. ముహూర్తముకు యోగేస్తే నాసాకిరే మనసాస. ఒక రెప్ప మూసి తెరిసినంత కాలంలోనూ యోగనిష్టలోని ఎవరైతే ఇచ్చ కలిగి ఉంటారో
ప్రాణంతో మనసుతో సహా. తస్య జన్మ శతార్జితం పాపం వినశ్యతి. వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటనం అయిపోతాయని ఉత్తరగతిలో స్వామి చెప్తున్నారు. కాబట్టి ఆత్మ సోదరి సోదరులందరూ కూడా ఇవి ఎక్కడున్నా సరే ఈ త్రివిధ కర్మలు మనం చేస్తుండాలో మన తర్వాత తరానికి కూడా అందించడం నేర్చుకోవాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషి గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వీటితో 43 రోజులు మండల దినములు కాక 3 రోజులు కూడా మనం 43 దినాలు జరిగింది. 43 దినాలు 43 నిమిషాల్లో గడిచిపోయింది. విచిత్రం. కాలకొంటాడు, ఆ కంఠాన్ని పెట్టుకుంటాడు కాలాన్ని. ఆయనే ఈశ్వరుడు. అందుకు యోగికి తిథి వారాలు నక్షత్రాలు జ్ఞానమాసాలు లెక్క పెట్టి కూర్చుంటే అయ్యే పని కాదు. ఎవరో బుద్ధివంతులు ఉంటారు, ఆ కాలాన్ని వినియోగించుకుంటారు దాని కొరకు. అయితే మా వాళ్ళందరూ కూడా ప్రపంచంలోకి వెళ్తారు. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత శ్రీరామరాజు. ఆగానుసంధాన సమాధియకం. మాటలుడుకున్న మంత్రములు దొరకదు. మంత్రముడుకున్న మనసు నిలవదు. మనసు నిలుపుకున్న మరిముక్తి లేదు. యా విశ్వదాభిరామని మాట్లాడుతాను ఎక్కువ. మాట్లాడలేదు మాట్లాడితే మాట్లాడదు. ఈరోజు ప్రయాణం చేస్తున్నారమ్మా మీరు? ఎన్నింటికి? 9.